అసలైన నాయకుడు, ఓటమన్న మాటలేని అసలైన సైనికుడు, ప్రతిపక్షం పనిపట్టే మండేటి సూర్యుడు, జనమే నా బలమన్న సల్లాని చంద్రుడు, మన కోసం ముందుకొచ్చాడే మా ఉండవు మంచోన్న సేవకుడు, మా ఉండవు మా చంకోళ్ళ నరసింహుడు. ఏదేమైనా కష్టాలు కన్నీళ్లు తరివేసి తోడుండే మనలోని ఒకటే అతడు. పనిచేసే నాయకుడే మర్చిపోద్దమ్మా సైకిల్ గుర్తు మర్చిపోద్దమ్మా తెలుగుదేశమ్మా మాకు అట్లాగండి వచ్చేటప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం, కరోనా బీమాలు ఇచ్చాం, చచ్చిపోతే డబ్బులు ఇచ్చాం, ఉడికే డబ్బులు ఇచ్చాం. నాడు ఎమ్మెల్యేగా మోనమ్మ గారు ఉన్నప్పుడు మనం ఇదే కట్ట మీద రోడ్లు వేసాం. ఇంటి మీద నీటి మీద చెత్త మీద పన్నులు తీసేస్తాం, పెరిగిన ఛార్జీలు, గ్యాస్ బండ్ ధరలు, కరెంట్ ఛార్జీలు అన్ని కూడా తగ్గిస్తాం. అన్ని మత్స్యమాగండి బాబు గారు ఏమన్నా అభివృద్ధి సాధ్యం తెలిసేది చూసేది కూడా మత్స్యమాగండి అందరూ కూడా చెప్పండి. రెండు చెప్పండి ఎమ్మెల్యే ఎంపీ రెండు వేయాలి మత్స్యమాగండి. అందరికీ ప్రమాద బీమా 10 లక్షలు చేసాం మత్స్యమాగండి అందరు కూడా చెప్పండి. పెట్టుకోండి 10 మంది చెప్పాలి. కొద్దిగా అందరికంటే మళ్ళీ ముందే అందరూ వెళ్ళిపోతారు ఒక్కొక్కరు. ఏంటిది కనబడేది? అమ్మా అనుకోండి కొంచెం నడవాలి. ఎందుకనంటే ఉమా గారు వస్తే ఎలా ఉంటుందో మనందరం ఆనాడు రోడ్లు వేసాం, చంద్రన బీమా ఇచ్చాం, సీఎం సహాయ నిధి ఇచ్చాం, లైట్లు పెట్టించాం, పన్నులు ఇప్పించాం, అన్ని చెప్పిన వాస్తవాలు. రోడ్డు వేసింది ఎవరమ్మా గుర్తు పెట్టుకోండి మీరు కదా, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇసే కాదు నిత్యావసర ధరలు పెరిగినాయి కానీ గ్యాస్ బండ్ ధరలు, కరెంట్ ఛార్జీలు అన్ని కూడా ఇంటి మీద నీటి మీద చెత్త మీద పనులు కూడా రద్దు చేసి మొట్టమొదటి నెలల్లోనే వచ్చినామంటే కూడా చంద్రబాబు గారు చెప్పారు.